కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ వాక్య ధ్యానాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిజంగా క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా అనేకులకు ఒక పండగ వాతావరణం కదా ఇది. మనం అందరము కూడా ఈ క్రిస్మస్ సీజన్లో ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా గడుపుతున్నాం కదా. అయితే మనం ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఉల్లాసంగా గడుపుతున్నామో అంతకంటే మించి దేవుని వాక్యం ద్వారా మనము సరిచేయబడుతూ, దేవుని వాక్యంలో స్థిరపరచబడుతూ, దేవుని వాక్యానుసారంగా కట్టబడితే అది మన జీవితంలో నిజమైన క్రిస్మస్గా ఉంటుంది కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటి అనంటే, జ్ఞానుల కొరకు మనం ధ్యానం చేద్దాం. క్రిస్మస్ ఆరాధనలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎన్నో అంశాలను బట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు జ్ఞానుల కొరకు ప్రత్యేకంగా మనము ధ్యానం చేసుకుందాం. మనము ఈ జ్ఞానులు మనకెక్కడ కనబడతారనంటే, ఒక మత్తయి సువార్తలో మాత్రమే కనబడతారు. మిగతా 3 సువార్తలలో వారు కనబడరు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయములో మనకు కనబడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అట్లా చూసుకుంటూ వెళ్ళినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టడం తోటే కాదు, యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారట. చాలా సార్లు మనము చాలా ఫొటోస్లల్లో చూస్తూ ఉంటాం, చాలా సీనరీస్లల్లో ఏం చూస్తాము అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో పడుకోబెట్టుకొని ఉండటము, జ్ఞానులు ఆయన ముందు తలలు వంచి ఆ కానుకలు సమర్పించినట్లుగా చూస్తాం. కానీ వాస్తవంగా మనము లేఖనాల అనుసారంగా మనము ఆలోచించినట్లయితే, యేసు అంత చిన్నవాడుగా ఉన్నప్పుడు జ్ఞానులు ఆయన దగ్గరికి రాలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారట? చాలా దూరం నుండి, తూర్పు దేశం నుండి ఇక్కడికి వచ్చారట, యెరూషలేముకి. తూర్పు దేశం నుండి, వాళ్ళు ఉన్న ప్రాంతంలో నుండి యెరూషలేముకి రావటానికి సుమారు 2 సంవత్సరాలు పట్టినట్లుగా చరిత్ర చెప్తుంది. ఎందుకు అనంటే, ఆ జ్ఞానులు వచ్చి హేరోదు రాజు దగ్గర మనవి చేసినప్పుడు, హేరోదు రాజు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు కదా, 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగపిల్లలందరినీ కూడా చంపేయాలని. ఎందుకు అనంటే, వారు ఆ నక్షత్రం పుట్టినటువంటి ఆ డేట్, వాళ్ళు ప్రయాణించిన కాలం, అవన్నిటిని కూడా క్యాల్కులేషన్ చేసి ఒక 2 సంవత్సరాలు అయింది బాబు పుట్టి అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ఈ సీనరీస్లలో, ఈ ఫొటోస్లలో ఏం చూస్తామనంటే, చిన్న పసిబాలుడిగా ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చినట్లుగా చూస్తాం. కానీ అది వాస్తవము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు 2 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు, 2 సంవత్సరాల ఈడు గలవాడుగా ఉన్నప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించినట్లుగా ఆ చరిత్ర చెప్తుంది. అది వాస్తవము కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుండి ప్రయాణం చేశారు. అదేవిధంగా మనము ఇంకా ఆ సీనరీస్లలో ఏం చూస్తామనంటే, ముగ్గురే వచ్చినట్లు చూస్తాం కదా, ముగ్గురే వచ్చినట్లుగా చూస్తాం. కానీ ముగ్గురు కాదు, అంటే వాళ్ళు అర్పించినటువంటి కానుకలను బట్టి మనము ముగ్గురే అని అనుకుంటున్నాం. కానీ ముగ్గురు కంటే ఎక్కువ రావచ్చు, ముగ్గురి కంటే ఎక్కువ వచ్చి ఉండొచ్చు. ఎందుకు అనంటే, జ్ఞానులు అని బహుపదం ఉచ్చరించబడ్డది కాబట్టి ముగ్గురి కంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అనంటే, వారు జ్ఞానులు, వారు ఒక అద్భుతమైనటువంటి పొజిషన్ని, మంచి ఒక స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. కాబట్టి వారికి అసిస్టెంట్స్ ఉండరా? కనీసం ముగ్గురు అనుకున్నా, వారికి ఒక్కొక్క అసిస్టెంట్ ఉన్నా మళ్ళా ముగ్గురు కదా, 6గురు. వాళ్ళు ప్రయాణం ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ రావాలి, అంటే ఒంటెల మీద రావాలి. కాబట్టి 3, 6గురుగా రాకుండా నేను అనుకుంటున్నాను, ఒక సమూహంగా, ఒక చిన్న గుంపుగా వాళ్ళు వచ్చినట్లు నేను అనుకుంటున్నాను కదా. అలా ఆలోచన చేయటంలో ఏ తప్పేం లేదు. ఎందుకనంటే, ఆ సీనరీస్లలో మనకు ముగ్గురే కనబడతారు. కానీ ముగ్గురు కంటే
ఎక్కువ వచ్చినట్లుగా, ఎక్కువ మంది వచ్చినట్లుగా, ఒక చిన్న గుంపులాగా వచ్చినట్లుగా చరిత్ర చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వచ్చి వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు అనంటే, నేను 3 విషయాలను ఈరోజు వారి జీవితంలో నుండి, వారి యొక్క ప్రయాణంలో నుండి, వారిలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా, వారు యేసును ఆరాధించటానికి ఎంతో దూరం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా దూరం నుండి తూర్పు దేశం నుండి దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం వారి యొక్క ప్రయాణం కాలం. కాబట్టి అంత దూరము నుండి ప్రయాణం చేసి వచ్చారు. ఒకసారి ఆలోచన చెయ్యండి, ఆ నక్షత్రం పుట్టినప్పుడు రక్షకుడు పుట్టాడు అని వారున్న ప్రాంతంలోనే ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై అక్కడే దేవుణ్ణి ఆరాధించి ఘనపరిచి మ్రొక్కి ఆరాధన చేస్తే అయిపోయేది కదా. అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? అంత దూరం ఎందుకు ప్రయాణం చేయాలి? ఇక్కడున్నదా అక్కడున్నదా బెత్లెహేము, ఇక్కడున్నదా అక్కడున్నదా యెరూషలేము? అమ్మో, ఇన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు ప్రయాణం చేయటం అంటే మామూలు విషయం కాదండి కదా. మనం ఒక 5-6 గంటలు ప్రయాణం చేస్తే అబ్బా అలసిపోయినానండి, నా ఒళ్ళంతా కూడా ఊనమైపోయింది. నువ్వెంత లగ్జరీ కారులో వెళ్ళినా, నువ్వెంత లగ్జరియస్గా ప్రయాణం చేసినా, మనము ఒక రోజు 2 రోజుల ప్రయాణము చాలా అలసటను కలగజేస్తుంది. చాలా అలసిపోతాం ప్రయాణంలో కదా. ప్రయాణంలో చాలా అలసిపోతాం. ట్రైన్లో ఎక్కడ ఎలాగ, ఫ్లైట్లో కానీ ఎలాగ ప్రయాణం చేసినా కూడా మనం అలసిపోతాం. కానీ వీరు ఎన్ని రోజులు ప్రయాణం చేశారట? 2 సంవత్సరాల ప్రయాణం. అంత సుదూరము నుండి రావాల్సినటువంటి అవసరం ఏమున్నది చెప్పండి? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ కాలంలో గనక యేసుక్రీస్తు ప్రభువారు అలా పుడితే, 2 సంవత్సరాల ప్రయాణం గనక అలా ఉంటే మనము వెళ్ళగలుగుతామా? నేనేమంటున్నానంటే, మన మందిరాలు మన ఇండ్లకు దగ్గరగా ఉన్నా కూడా రానటువంటి పరిస్థితి చాలా మందిలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత దూరము, ఎంతో దూరము, 2 సంవత్సరాల ప్రయాణము కలిగినటువంటి దూరము అయినప్పటికీ కూడా వారు సాహసించి వెళ్ళారు. కానీ మన విశ్వాసులు ఎలా ఉన్నారు అనంటే, మందిరము దగ్గరగా ఉన్నా కూడా ఏం పోతాం లేండి, ప్రతి వారం పోయేదే కదా, ఏం పోతాం లేండి మందిరానికి, ఇంటికాడ ఉండి లైవ్లు చూసుకుంటే అయిపోదా? ఇంటికాడ మంచిగా ఫోన్లో, మంచిగా టీవీలో లైవ్ ఇస్తా ఉన్నారు ఎంతమంది దైవజనులో కదా, ఎంత మంచి వర్తమానాలో కదా. మన దైవజనుడి కంటే గొప్ప వర్తమానాలు చెప్పేటటువంటి దైవజనుల లైవ్స్ వస్తున్నాయి. మంచిగా ఆరామ్స్గా ఇంటికాడ సోఫాలో కూర్చొని పాప్కార్న్, స్నాక్స్ మంచిగా పెట్టుకొని పక్కన కాలు మీద కాలేసుకొని ఆరామ్స్గా చూసుకొని ఆరాధన చేస్తే సరిపోదా అని ఇండ్లల్లో ఉన్న, మందిరము దగ్గర ఉన్నా కూడా ఒక 5 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు, ఒక 20 కిలోమీటర్లు ఉన్నా కూడా మందిరానికి వెళ్ళటానికి బద్దకించేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2 సంవత్సరాల ప్రయాణం చేసి యేసయ్యను చూడడానికి వారు వచ్చినారు. మరి నీ మందిరానికి నువ్వు వెళ్తున్నావా? నీ మందిరానికి నువ్వు ప్రతి వారం అటెండ్ చేస్తున్నావా? నీ దేవుణ్ణి చూడాలని, సంఘముగా దేవుని ఆరాధించాలన్న ఆశ, ఆతృత నీకున్నదా? ఒకవేళ సరే వెళ్ళాలని ఆలోచన వచ్చినా కూడా సమయానికి వెళ్ళరు. ఇప్పుడు పాటలు నడుస్తాయిలే, మెల్లగా వాక్యం టైకి వెళ్దాంలే అన్నటువంటి వారు చాలా మంది ఉంటారు. ఏ వాక్యం అయిపోయినాక మెల్లగా చివరికి ఆ బల్ల కార్యక్రమంలో స్టార్ట్ అయ్యేటప్పుడు వెళ్దాంలే అనేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకా కొంతమంది బలమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు బెనడిక్షన్, ఆశీర్వాద ప్రార్థనకు అందేటటువంటి విశ్వాసులు, బలమైన విశ్వాసులు కూడా ఉన్నారు కదా. దేవుని బిడ్డలారా, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత కదా దరిద్రమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు కదా. ఏం వెళ్తాంలే, సమయానికి 9 గంటల కంటే 9 గంటలకు రారు, 8 గంటల కంటే 8 గంటలకు రారు, 10 గంటల కంటే 10 గంటలకు రారు. ఏం వెళ్తాంలే, లేట్గా వెళ్తారట మందిరానికి. ఎలా వెళ్తారట? లేట్గా వెళ్తారట. లేట్ అనేటటువంటి పదము దేని కొరకు ఉపయోగిస్తారు చెప్పండి? లేట్ అనే పదము
ఎవరికన్నా పేరుకి ముందు లేట్ అని అంటే వారిని ఎలా గుర్తిస్తారు చెప్పండి? చచ్చిపోయిన వారుగా గుర్తిస్తారు కదా. లేట్ రాజయ్య అని అంటారు, అంటే చనిపోయాడు, రాజయ్య చనిపోయాడు అని అర్థం. లేట్ మల్లయ్య అని అంటారు, అంటే మల్లయ్య చనిపోయాడు అని అర్థం కదా. లేట్ లేట్ లేట్. ఈరోజు నీకు కూడా లేట్ అనేటటువంటి పేరు ఉపయోగించబడుతుంది అని అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి. లేటుగా మందిరానికి రావటం, లేట్ 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 లేట్. నువ్వు ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయ స్థితిలో చచ్చిన వారే లేటుగా వస్తారు. దేవుడు అంటే ప్రేమ ఉన్నటువంటి వారు, ఆత్మీయతలో బ్రతికున్నటువంటి వారు, ఆత్మీయతలో సజీవంగా ఉన్నటువంటి వారు, దేవుని కొరకు ఒక ఆశ, తృష్ణ, ఆ యొక్క భక్తి, శ్రద్ధ, భయము కలిగినటువంటి వారు సమయానికి వస్తారు. ఇంకా చెప్పాలంటే సమయానికి ముందే వస్తారు. సమయానికి ముందే వచ్చి దేవుని సన్నిధానంలో తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటూ సిద్ధపరుస్తారు. దేవుని బిడ్డలారా, ఆ తూర్పు దేశపు జ్ఞానులు అంత దూరము ఉన్నది కదా అని ఆలస్యం చేయలేదు. అంత దూరం ఉన్నది కదా, ఏం పోతాములే అని అనుకోలేదు. ఎంత దూరమైనా సరే ఆ రక్షకుణ్ణి మేము చూడాలి, ఎందుకు ఆ రక్షకుణ్ణి మేము ఆరాధించాలి అనేటటువంటి ఆశతో వారు అంత దూరం ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను. ఈ జ్ఞానులు మనకు బోధించేది ఏంటంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి. ఎంత దూరమైనా, ఎంత దగ్గర ఉన్నా నువ్వు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళేవాడవుగా ఉండాలి. నేను ఈ సందర్భంలో మరి ఒక పర్సన్ని జ్ఞాపకం చేస్తాను. నడుం వంగినటువంటి స్త్రీ ప్రతి వారం ఎక్కడ కనబడుతున్నది? సమాజ మందిరంలో కనబడుతున్నది. బలహీనపరిచే దయ్యము బాధిస్తున్నది. అయినప్పటికీ కూడా ఆమె ఎలా ఉన్నదట? మందిరాన్ని విడవకుండా ఉన్నది. ఒక విధవరాలు ఉన్నది, ఆమె కూడా మందిరాన్ని విడవకుండా సేవ చేస్తూ ఉన్నది. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది మందిరం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బిజినెస్ ఉమెన్ కనబడుతూ ఉన్నది. ఎవరు? లూదియా ఒక బిజినెస్ ఉమెన్ గా ఉన్నది. అంత బిజీ షెడ్యూల్లో, అంత హూందాతనం కలిగినటువంటి ఆ వ్యక్తి, అంత డబ్బులు కలిగినటువంటి వ్యక్తి మందిరానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమున్నది? అయినా కూడా ఆమె ప్రార్థనలకు వెళ్తున్నదట, మందిరానికి వెళ్తున్నదట. ఈరోజు ఆశ, ఆ తృష్ణ నీకున్నదా? లేకపోతే ప్రియ దేవుని బిడ్డ మార్చుకో. నువ్వు మందిరం దగ్గర ఉన్నదా, దూరం ఉన్నదా ఆలోచన చెయ్యకు. సరి అయిన సమయానికి నువ్వు మందిరానికి వెళ్ళేవాడవుగా, వెళ్ళేదానవుగా నువ్వు ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా మనం చూసినట్లయితే నిజమైన ఆరాధన వారు చేశారు. నిజమైన ఆరాధన, మనస్ఫూర్తిగా ఆరాధన చేశారు. మనస్ఫూర్తిగా. నిజంగా చెప్పాలనంటే ఈ క్రిస్మస్ అనేది జ్ఞానుల క్రిస్మస్ అని చెప్పాలి. మనం ఎవరి క్రిస్మస్ ఇది? జ్ఞానుల క్రిస్మస్ అని చెప్పాలి. ఎందుకనంటే క్రిస్ మాస్ అనంటే క్రీస్తుని ఆరాధించడం. మాస్ అనే పదానికి ఆరాధన అని అర్థం. చెప్పండి, మాస్ అనే పదానికి అర్థం ఏంటిది? క్రిస్మస్ అంటే ఏంటిది? దేవుణ్ణి, యేసుని ఆరాధించుట అని అర్థం. వీరు జ్ఞానులు నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించిన వారుగా ఉన్నారు. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు మనం ఎందుకు సృష్టింపబడ్డామో మనకు తెలుసా? మనం ఎందుకు సృష్టింపబడ్డాము అనంటే మనము దేవుణ్ణి ఆరాధించుటకే మనము సృష్టింపబడ్డాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవులే కదా ఏం చేస్తారు? నిన్ను ఆరాధిస్తారు. ఈరోజు నువ్వు ఆరాధించట్లేదు అని అంటే నువ్వు సజీవుడుగా ఉన్నావా, చచ్చిన స్థితిలో ఉన్నావా? నువ్వు ఒకసారి ఆలోచన చేయాలి. నా ఆరాధన చేస్తున్నావా అంటే చేతులు ఎత్తుతానా, వాళ్ళు వాడతా అంటే నేను పదం పాడతానా, వాళ్ళు సప్పెట్లు కొడతా అంటే నేను సప్పెట్లు కొడతానా. నిర్జీవమైనటువంటి ఆరాధన, మనస్ఫూర్తిగా చేయనటువంటి ఆరాధన, ఒక భక్తి శ్రద్ధలతో చేయనటువంటి ఆరాధన. ఇది ఎందుకంటే దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా? దేవుని బిడ్డలారా, జ్ఞానులు దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు సజీవుడుగా, నువ్వు సజీవురాలుగా ఉన్నావు అనంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడుగా, ఆరాధించేదానుగా ఉండాలి. ఎలా ఆరాధించాలి? నిజముగా ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి.
ఎలా ఆరాధించాలి? సత్యముతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? మనస్ఫూర్తిగా ఆరాధించాలి. ఏదో అందరూ కొడుతున్నారు కదా అని చప్పట్లు కొట్టడం కాదు, అందరూ పాడుతున్నారు కదా అని పాడటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆరాధన చేయాలి, ఆయన మేళ్లను బట్టి ఆరాధన చేయాలి, ఆయన మన పట్ల చూపుతున్న కృపను బట్టి ఆరాధన చేయాలి. ఈ రోజు మనం సజీవులంగా ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క జ్ఞానులు అంత దూరం నుంచి ప్రయాసంతో వచ్చారు. అబ్బా 2 సంవత్సరాలు ప్రయాణం చేశాం కదా, కొద్దిసేపు మేము అలసట తీర్చుకుంటామని అలా ఉండిపోయినారా? మేము ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్నాక ఆరాధన చేస్తామని అనుకున్నారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, వచ్చుడుతోటే మోకాళ్ళ మీద పడి ఉంటారు. నాకు తెలిసి వచ్చుడుతోటే ఆ యేసయ్యను చూసి మోకాళ్ళ మీదకి వచ్చి ఉంటారు. మోకాళ్ళ మీద ఉండే ఆరాధన చేసి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా ఇక్కడ మనము మరి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినారు కదా, ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అక్కడ వారికి ఎవరెవరు కనబడి ఉంటారు? ఎవరెవరు కనబడి ఉంటారు? మరియా, యోసేపు, యేసుక్రీస్తు ప్రభు వారు కనబడి ఉంటారు. అయితే వీరు ఎవరికి ఆరాధన చేస్తున్నారు చెప్పండి? మరియను చూస్తున్నారు, యోసేపుని చూస్తున్నారు, కానీ ఎవరికి ఆరాధన చేస్తున్నారు? యేసయ్యకు మాత్రమే ఆరాధన చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్యకు తప్ప మిగతా వాళ్ళకు ఆరాధన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతి కానే కాదు. ఆ జ్ఞానులు మనకు నేర్పించేది ఏంటిది అనంటే, వారు మరియను గౌరవించారు, యోసేపును గౌరవించారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి వారు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా వారుండి వారు సమస్తాన్ని తన ప్రాణానికి కూడా తెగించి వాళ్ళు ముందడుగు వేశారు కాబట్టి వాళ్ళని గౌరవించారు, వాళ్ళని సత్కరించారేమో. కానీ ఎవరిని ఆరాధించారు, ఎవరికి మ్రొక్కారు అనంటే యేసయ్యకు మాత్రమే మ్రొక్కారు. మరి ఉన్నది కదా, యేసయ్యను అన్న తల్లివి నువ్వు అమ్మో, నువ్వు గొప్పదానివమ్మా, నువ్వు దేవతవు, నువ్వు ఆరాధికురాలువని ఏ మాత్రం కూడా మరియను ఆరాధించినట్లుగా లేఖనాలలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వారిని ఏమన్నారు? వారిని జ్ఞానులు అని అన్నారు. వారెవరట? జ్ఞానులు. ఈరోజు నువ్వు జ్ఞానునివా, జ్ఞానహీనునివా? ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి, నువ్వు ఆలోచన చెయ్యాలి. నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఎవరిని ఆరాధన చెయ్యాలో నీకు తెలుసుంటే నువ్వు జ్ఞానవంతుడివి. ఎవరిని ఆరాధన చెయ్యాలో నీకు తెలియకపోతే, ఎవరిని మ్రొక్కాలో నీకు తెలియకపోతే, నిజమైన ఆరాధన చేసే అలవాటు కనుక నీకు లేకపోతే నువ్వు జ్ఞానహీనుడవే. జ్ఞానము లేక నా జనులు నశిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నశించే స్థితిలో ఉన్నావా? జ్ఞానవంతుడిగా ఉన్నావా? జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు మనస్ఫూర్తిగా ఆరాధన చేయటం. జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు ఆత్మతో ఆరాధన చేయటం. జ్ఞానులు మనకు నేర్పిస్తున్నారు ఎవరిని పూజించాలో, ఎవరిని ఆరాధించాలో వారినే ఆరాధించాలి. పూజకర్హుడు ఎవరు? యేసే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అన్నాడు. ఉండకూడదు అంతే. యేసయ్యను తప్ప వేరే దేనిని మనం ఆరాధించడానికి వీలు లేదు. యేసయ్యకు తప్ప మిగతా స్థానము దేనికి ఇవ్వటానికి వీలు లేదు. యేసయ్య స్థానం యేసయ్యదే. యేసయ్య స్థానములో మరియను గాని, యోసేపును గాని ఇంకెవ్వరిని మనం పెట్టడానికి వీలు లేదు. ఈ దినాలలో మన జీవితంలో యేసయ్యకు ఉండాల్సినటువంటి స్థానం మనం ఎవరికి ఇస్తున్నాం? మనం ఎవరికి ఇస్తున్నాం? నీ భర్తకి ఇస్తున్నావా? నీ భార్యకి ఇస్తున్నావా? నీ డబ్బుకి ఇస్తున్నావా? నీ ధనముకి ఇస్తున్నావా? నీ ఆస్తికి ఇస్తున్నావా? నీ పిల్లలకి ఇస్తున్నావా? ఈరోజు నా పిల్లలే నా ప్రపంచం అండి అని అంటారు కదా. ఈరోజు డబ్బేనండి, డబ్బు లేకపోతే ఏమున్నదండి? దేవుడు లేనటువంటి డబ్బు అది నీ జీవితంలో వృధా. ఒకవేళ డబ్బుతోటి అన్ని చేయగలిగితే కరోనా టైంలో అందరూ ప్రాణాలు దక్కించుకునేటటువంటి వారు ఎవ్వరు చచ్చిపోయకపోవద్దు. దేవుని బిడ్డలారా, దేవుని స్థానం ఎవ్వరికి ఇవ్వద్దు. ఎవరిని మ్రొక్కాలో నువ్వు తెలుసుకున్న వాడవుగా ఉండి ఆయనను నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధించే వాడవుగా ఉండాలి. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూసినట్లయితే వారు కానుకలను సమర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం కదా. వాళ్ళు ఏం చేశారట? కానుకలను సమర్పించారు. అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినారు, దేవుని ఆరాధించారు. ఇక సాల్లే మనం వెళ్ళిపోదాం అని అనుకున్నారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, అంత దూరం నుంచి ఏం తెచ్చినారట? యేసయ్య కొరకు కానుకలను తీసుకొచ్చినారట. కానుకలను తీసుకొచ్చినారట. ఏ కానుకలను తీసుకొని వచ్చినారు?
బంగారము, సాంబ్రాణి, బోళము అనేటటువంటి కానుకలను వారు తీసుకొచ్చినట్లుగా ఉన్నారు. నేను అనుకుంటాను వారి పెట్టెలే కాదు, వారి హృదయాలను కూడా తెరిచినట్లు వారు కదా. వారి పెట్టెలలో బంగారము, సాంబ్రాణి, బోళం తెచ్చినారు. యేసయ్య దగ్గరికి వచ్చి వారి పెట్టెలను విప్పారు. నేను అంటున్నాను వారి పెట్టెలే కాదు, వారి హృదయాలను కూడా విప్పారు వారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బంగారము, సాంబ్రాణి, బోళము వారి పెట్టెలలో ఉన్నాయి. భయము, భక్తి, ప్రేమ అనేటటువంటిది వారి హృదయములో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నేను ఏమంటున్నానంటే, వారి పెట్టెలతో పాటు వారేం విప్పారు? వారి హృదయాలను కూడా విప్పి ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో, వారి హృదయ అంతరంగములో నుండి భయముతో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బంగారము, సాంబ్రాణి, బోళం మనకు నేర్పించేటటువంటి పాఠం ఏమిటి అనంటే, బంగారము అనేటటువంటిది మనం పాత నిబంధన గ్రంథంలో నుంచి కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే, బంగారం ఉంగరం ధరింపజేయటం, బంగారు కిరీటం ధరింపజేయటం దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే, రాజులకు సాదృశ్యంగా ఉన్నది, రాజరికానికి సాదృశ్యంగా ఉన్నది. వీరు ఎందుకు ఆ బంగారాన్ని తీసుకొచ్చారు అనంటే, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు ఆయన వస్తున్నాడు అని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రక్షకుడు, ఆ రాజుల రాజు పుట్టాడని ఆయనకేం చేశారట? బంగారమును సమర్పించాడట. అందుకే నీ రాజు ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్తున్నాడనే ప్రవచనం ఉన్నది కదా. రాజుల నేలే రాజు వస్తాడని ప్రవచనం ఉన్నది. ఎన్నో ప్రవచనాలు, రాజు వస్తాడు, ఇలా ఏలుతాడు, ఆయన రాజ్య పరిపాలన ఇలా ఉంటదని ఎన్నో ప్రవచనాలు ఆయన కొరకు వ్రాయబడి ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నింటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకొని ఆయనను ఏ విధంగా పూజిస్తున్నారట? ఆయనను రాజుగా గౌరవించి బంగారాన్ని సమర్పిస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య నీకు రాజుగా ఉన్నాడా? ఈరోజు యేసయ్య నీకు రాజుగా ఉన్నాడా? ఈరోజు ఎవరు నీకు రాజుగా ఉన్నారు? ఎవరు నీకు రాజుగా ఉన్నారు? ఈరోజు దేవుడు యేసయ్య నీకు రాజుగా ఉన్నాడా? జ్ఞానులు ఆ చిన్న బాలుని పట్టుకొని రాజు అని అంటున్నారు, రాజు అని ఆరాధన చేశారట. ఈరోజు మనము కదా ఆరాధన చేస్తున్నామా? యేసయ్యను రాజుగా ఉంచుకున్నామా? యేసయ్య రాజుగా ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి అనంటే, రాజు అనేటటువంటికి అర్థం, సరి అయిన అర్థం ఏందనంటే, రాజు మనము ఆయన బానిసలము అనంటే, ఆయన చెప్పిన మాట మనం వినేవారము. రాజుకు ఎంత అధికారం ఉంటది అనంటే, ప్రాణాన్ని తీసే అధికారం ఉన్నది, ప్రాణాన్ని దక్కించే అధికారం కూడా ఉన్నది. అలాంటి వానికి నువ్వు భయపడుతున్నావా? అందుకే ఆయన అంటాడు, మీ శరీరాన్ని చంపేటోని కాదు, మీ ఆత్మలను కూడా చంపగలిగిన సామర్థ్యము గలవానికే మీరేం చేయాలి? భయపడాలి అని అంటున్నారు. ఈరోజు యేసయ్యను రాజుగా ఉంచుకొని భయపడుతున్నావా? యేసయ్య నీ జీవితంలో రాజుగా ఉన్నాడా? యేసయ్య మాటను నువ్వు వింటున్నావా? ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నావా? అవునండి, యేసయ్య నాకు రాజు అయితే ఆయన మాటలను వింటున్నావా? ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? రాజు చెప్పిందే శాసనం, రాజు మాట జవదాటినట్లయితే అక్కడ ఈ నెబుకద్నెజరు దగ్గర ఏం జరిగింది? అగ్ని గుండంలో వేయబడ్డారు. దానియేలు దగ్గర ఏం జరిగింది? సింహపు బోన్లో వేయబడ్డారు. అక్కడ యోహాను తల దగ్గర ఏం జరిగింది? తల నరికించబడ్డది. ఎందుకు? రాజుకంత అధికారం ఉన్నది, రాజు మాటకంత విలువ ఉన్నది. ఈరోజు మరి మనల్ని ఎన్నిసార్లు చంపాలో యేసయ్య కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దేవుడు నీకు రాజుగా ఉండకపోతే ఈ దినం నుంచి రాజుగా ప్రతిష్ఠించుకో. ఆయన ఆజ్ఞలకు లోబడు, ఆయన మాటకు లోబడు. ఆయన మాట విన్నవారు, ఆయన ఆజ్ఞలకు లోబడిన వారికి నిత్య జీవము కలుగుతుంది. ఆయన మాట విన్నటువంటి వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన మాట విన్నటువంటి వారికి బహుమతులు దొరుకుతాయి. ఆయన మాట విన్నటువంటి వారికి సకల ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి ఈ దినం బంగారం, ఆ జ్ఞానులు మనకు బోధించేది ఏందనంటే, ఆయనను మనకు రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. రెండవదిగా సాంబ్రాణి కూడా తీసుకొచ్చినారట. సాంబ్రాణి దేనికి సాదృశ్యంగా ఉందనంటే, సాంబ్రాణితో ధూపం వేస్తారు కదా, ఆయన యొక్క పరిశుద్ధతను. అందుకే పరలోక రాజ్యములో ఎలాంటి స్తుతి జరుగుతుందట అంటే, ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని దూతలు ఏం చేస్తా ఉన్నారట?
ఆయనను పొగుడుతున్నాడట. ఆయన పరిశుద్ధత, ఆయన ధవలవర్ణుడని, ఆయన రత్నవర్ణుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన తేజో మహిమ కలిగిన వాడని, ఆయన ఉన్నవాడు లేనివాడని, ఆయన సమస్తము చేయగలుగుటకు సమర్థుడని ఆయనను ఏం చేస్తా ఉన్నారు? పూజిస్తా ఉన్నారు, ధూపం వేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాంబ్రాణితో ధూపం వేస్తా ఉంటారు. పరిమళ వాసన రావటానికి ధూపం వేస్తా ఉంటారు. ఆ తూర్పు దేశం నుండి ఎంత మంచి సాంబ్రాణి అంటే శ్రేష్టమైనటువంటి సాంబ్రాణిని ఆయనకు తీసుకొచ్చి ఆయనకు ఏం చేస్తున్నారట? కానుకగా అర్పిస్తున్నారు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధతను వీరు గౌరవించి ధూపాన్ని వేస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం మనం కూడా ధూపం వేయాలి. అంటే మనం షాప్లోనికి పోయి సాంబ్రాణిని కొనుక్కొచ్చి నిప్పుల మీద చల్లటం కాదు. కానీ ఈ దినాలలో ధూపము అని దేన్ని పోలుస్తున్నాడు దేవుడు? చెప్పాలి, ప్రార్థనను పోలుస్తా ఉన్నాడు. ఈ ప్రార్థన ధూపం అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా మనం వేసే వారంగా ఉండాలి. ప్రార్థన ధూపం అనేటటువంటిది ప్రతి దినము కూడా మనం వేసే వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడని, ఆయన నిత్య నివాసని మనం ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ మనం ఆయన ఆ యొక్క ప్రార్థన ధూపాన్ని వేసే వారంగా ఉండాలి. ఇది మనకు జ్ఞానులు నేర్పిస్తా ఉన్నారు. మూడోదిగా చూసినట్లయితే ఆయన కొరకు ఏం తీసుకొచ్చారు? బోలమును తీసుకొచ్చారు. బోలము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఎందుకు తీసుకొచ్చారు వీరనంటే, ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేస్తూ తీసుకొచ్చారు. ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టుతున్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా చనిపోతాడు, లోకానికి ఎలా రక్షణ తెస్తాడు అనేటటువంటి విషయాలు ఈ జ్ఞానులు తెలుసుకున్న వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఏం తీసుకొచ్చారు? బోలము తీసుకొచ్చారు. ఆయన ఎందుకు పుట్టాడో జ్ఞానులు గ్రహించిన వారై ఆయనకేం సమర్పిస్తున్నారట? బోలమును సమర్పిస్తున్నారు. అంటే ఆయన యొక్క మరణ పునరుత్థానములను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తా ఉన్నారు. మనకెప్పుడు గుర్తుకొస్తుంది అనంటే, మార్చి నెలలో గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, అప్పుడు 40 దినాలు విపరీతంగా మనం ఉపవాసాలుండి ఏడ్చి బొబ్బలు పెట్టుకుని, అమ్మో మనంత నిష్టగా ఎవ్వరు కూడా గుడ్ ఫ్రైడేని ఆరాధించారు కదా. ఎంత కన్నీరు గారుస్తామో, యేసయ్యా నిన్ను చంపిన వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా మనము ఆయన మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. అంతేకాదు, మనం జ్ఞాపకం చేసుకోవటమే కాదు, ఆయన మరణ పునరుత్థానములను ప్రచురించే వారంగా ఉండాలి. జ్ఞానులు వారు చెప్పకనే చెప్పినారు. ఏమిటి అనంటే, ఈయనే రాజుల రాజు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పాపుల కొరకు మరణించేటటువంటి వాడు అని చెప్పకనే సువార్త మనకు చెప్పేసి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అలాంటి ఆ లక్షణాలను మనం కలిగి ఉండాలి. ఆయన మరణ పునరుత్థానాలను ఎల్లప్పుడూ కూడా మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రచురించే వారంగా కూడా మనము ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, అవసరమైతే మనము కూడా ఆయన కొరకు ప్రాణ త్యాగము చేసే వారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, నిజమైన క్రిస్మస్ జ్ఞానులు చేసుకున్నారు. ఈరోజు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ జరుగుతున్నదా? ఈరోజు నిజమైన క్రిస్మస్ నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇల్లంతా డెకరేషన్ చేసుకొని ఒక మంచి మా క్రిస్మస్ ట్రీ పెట్టుకొని, క్రిస్మస్ స్టార్, పెద్ద పెద్ద స్టార్లు పెట్టుకుంటున్నారు. ఈ మధ్యలో పెద్ద స్టార్ పెట్టుకొని క్రిస్మస్ తాత నేను పెట్టుకోవటంలో తప్పనటం లేదు, క్రిస్మస్ ట్రీని తప్పనటం లేదు, అలంకరించుకోవటంలో తప్పనటం లేదు, కొత్త బట్టలు కొనుక్కోవటంలో తప్పనటం లేదు, పిండి వంటలు చేసుకోవటంలో తప్పనటం లేదు. కానీ వీటికి మించినటువంటి ఉన్నది, వీటికి మించినటువంటి క్రిస్మస్ ఆరాధన ఉన్నది, వీటికి మించినటువంటి నిజమైన క్రిస్మస్ ఉన్నది. అది జ్ఞానులు చేశారు. ఎలా చేశారో తెలుసా? వారు దూరం నుండి దేవుని సన్నిధానానికి వచ్చారు. దేవుని మందిరం పట్ల మనకు ఆ యొక్క ప్రేమ, భక్తి, శ్రద్ధ ఉండాలి. నిజమైన ఆరాధన చేశారు. మనం నిజమైన ఆరాధన చేయాలి, మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. అదే విధంగా కానుకలను సమర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన బలము, మన ధనము, మనల్ని మనమే
సంపూర్ణ సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కానుకలు ఇస్తున్నాలే అని మనం అనుకుంటాం కదా, కానుకలను సమర్పిస్తున్నా కదా ఇంకేంటిదిలే అని అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలము దేవునికి సమర్పించాలి, నీ యొక్క ధనము దేవునికి సమర్పించాలి. అంతకంటే ముఖ్యముగా నిన్ను నీవే సంపూర్ణ సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఆయనను రాజుగా నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. ఇంకా ఆయనను పరిశుద్ధునిగా నువ్వు ఆరాధించి ప్రతి దినము ఆ ప్రార్థన ధూపం వేసేవాడవుగా ఉండాలి. ఆయన మరణ పునరుత్థానములను ప్రచురించేవాడవుగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజమైనటువంటి క్రిస్మస్. ఇది కాకుండా ఏదో మంచి ఎంజాయ్ చేస్తే, డాన్సులు చేస్తే క్రిస్మస్ అండి, పిండి వంటలు చేసుకొని మంచిగా తింటే, మంచిగా బిర్యానీ వేసుకొని తింటే క్రిస్మస్ అండి. నీ క్రిస్మస్ లాస్ట్ టైం ఎలా జరిగింది? అమ్మో 5 కిలోలే చికెన్ తెచ్చుకున్నావా, ఈసారి 10 కిలోలు చికెన్ తెచ్చుకోవాలి కదా, మంచిగా ఏంపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ నేను తప్పనటం లేదు, తిందాం, మన పొట్ట కొరకు తిందాం. కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసుకుంటూ తిందాం, నిజమైన క్రిస్మస్ ఆరాధన చేసుకుందాం. నిజమైన క్రిస్మస్ ఒక్క రోజుతో అది ముగిసేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ ప్రతి దినము కూడా మన జీవితంలో ఉంటుంది. నిజమైన క్రిస్మస్ మన కుటుంబంలో ప్రతి దినం కూడా ఉంటుంది. నిజమైన క్రిస్మస్ మన పరిచర్యలో ప్రతి దినం కూడా ఉంటుంది. మనం ఏదో 25 డిసెంబర్ రోజునే మంచిగా అన్ని అలంకరించుకొని కొత్త బట్టలు వేసుకొని ఇదే క్రిస్మస్ అనుకుంటున్నాం. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు నేర్పించినటువంటి పాఠాలు గనక మనం నేర్చుకుని ఆ విధంగా నడుచుకున్నట్లయితే మన జీవితంలో ప్రతి దినము కూడా క్రిస్మస్. ఈ ప్రతి దినము కూడా మన జీవితంలో క్రిస్మస్ జరగాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. అప్పుడెప్పుడో పుట్టిండండి, డిసెంబర్ 25న మనము ఆరాధన చేసుకుందామండి, పండగ చేసుకుందామండి. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినం కూడా నీ జీవితంలో ఒక క్రిస్మస్ అయి ఉండాలి. ప్రతి దినం కూడా నీ జీవితంలో క్రిస్మస్ ఆరాధన జరగాలి. ప్రతి దినము కూడా నీ కుటుంబంలో క్రిస్మస్ ఆరాధన జరగాలి. ప్రతి దినము కూడా నీ పరిచర్యలో క్రిస్మస్ ఆరాధన అనేటటువంటిది జరగాలి. ప్రతి దినమును కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడవుగా, నిజమైన క్రిస్మస్ జరిపించుకునేవాడవుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము జ్ఞానులు నేర్పించేటటువంటి పాఠాలను మనం నేర్చుకుందాం. క్రిస్మస్ అని చెప్పుకుంటూ ఏదో ఎంజాయ్ చేయటం కాదు, కానీ క్రిస్మస్లో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆరాధన, క్రిస్మస్లో ఉన్నటువంటి లోతైన మర్మాలను మనం తెలుసుకుందాం, లోతైనటువంటి అంశాన్ని మనం తెలుసుకుందాం. మనం తెలుసుకొని మన బ్రతుకులను మార్చుకొని నిజమైన క్రిస్మస్ చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.